మీరేంటి సార్ ఇక్కడ ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా? వాడు కంపెనీ కొనడం ఏంటి? మతిపోయిందా? వాడు కూడా జాబ్ కోసమే వచ్చాడు. మతిపోయింది నాకు కాదు మీకు. ఆయన ఎవరో తెలుసా మీకు? సాగర్ ఇల్లరికం రావటం వల్ల ఎప్పుడు ఏదో కారణం చెప్పి సాగర్ను తిడుతూ ఉండేది శైలజ. ఖాళీగా ఉన్నాడనేసి ఇంట్లో అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇలా అన్ని పనులు చేపిస్తూ కనీసం అల్లుడన్న మర్యాద కూడా ఇచ్చేది కాదు. ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు. దానికి సరే అని చెప్తాడు సాగర్. ఏ జాబు లేకపోవటం వల్ల అఖిల కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. అదే టైంలో కంపెనీ లాస్ లో ఉండటంతో ఫండింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంకి అఖిల మీద కోరికున్న రాణా ఫండింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు. కంపెనీలో మీటింగ్ అవుతుంటే అఖిలను ఆఫీస్లో డ్రాప్ చేయడానికి తన డొక్కు స్కూటర్ మీద తీసుకొస్తాడు సాగర్. అది చూసిన రాణా, హలో అఖిల, ఇంత లేటా? సో సారీ రానా, ఇట్స్ మై బ్యాడ్. ఇతనెవరు? మీ డ్రైవరా? లేదు, హీస్ మై హస్బెండ్ సాగర్ అని సాగర్ని రాణాకి సాగర్ని పరిచయం చేస్తుంది. ఓ సారీ సాగర్, మీరేం చేస్తుంటారు? మీది ఏ బిజినెస్? లేదు రానా, తనకేం జాబ్ లేదు, ట్రై చేస్తున్నాడు. అది విన్న రాణా షాక్ అవుతాడు. సాగర్కు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే రాణా, ఇది ఇంకా బెటర్, పాపని బుట్టలో వేసుకోవడం ఇంకా ఈజీ అని తనలో తాను అనుకుని వెంటనే నవ్వుతూ, నా కంపెనీలో పోస్ట్ ఉంది, ఇచ్చేస్తావా అని అడుగుతాడు. సడన్ గా అలా అడిగేసరికి సాగర్కు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే, కంగారు పడకు, మంచి జాబేలే అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాణా. అఖిల కూడా రాణా వెనకాలే కంపెనీలోకి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే సాగర్ను తీసుకుని రాణా కంపెనీకి వెళుతుంది అఖిల. ఇంటర్వ్యూస్ కోసం టెన్షన్ పడకుండా ధైర్యం చెప్తుంది. లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ను అక్కడ చూసిన రాణా కంపెనీ సీఈఓ సాగర్ దగ్గరికి వచ్చి, మీరేంటి సార్ ఇక్కడ ఈ కంపెనీని ఏమైనా కొంటున్నారా అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన రాణా అది చూసి, వాడు కంపెనీ కొనడం ఏంటి? మతిపోయిందా? వాడు కూడా జాబ్ కోసమే వచ్చాడు. మతిపోయింది నాకు కాదు మీకు. ఆయన ఎవరో తెలుసా మీకు? అనడంతోనే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఎప్పుడు సీరియస్ అవ్వని సీఈఓ సీరియస్ అయి గట్టిగా మాట్లాడేసరికి షాక్ తో చూస్తూ ఉంటాడు రాణా. ఆయన ఒకరి దగ్గర జాబ్ చేయడమా? అసలు ఎవరు అనుకుంటున్నారు? ఆయనకి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన తలుచుకుంటే కొనలేని కంపెనీయే లేదు. హే, నువ్వు ఎవరినో చూసి ఎవరనుకుంటున్నావో? ఆయన ఎవరు మర్చిపోతారు? ఆయన మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి. అసలు ఈ కంపెనీ పెట్టడానికి లోన్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆయనే. ఆయన ఆస్తి ఎంతో తెలుసా? లెక్క పెట్టడానికి నీకు ఈ జీవితం సరిపోదు. అదంతా విన్న అఖిలకు ఏం అర్థం కాదు. ఇప్పుడు రాణాకు ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఎవరి సాగర్? అంత ఆస్తుంటే పెళ్లి చేసుకుని ఇల్లరికం ఎందుకెళ్లాడు? అంత ఆస్తున్న అందరితో ఎందుకు మాటలు పడుతున్నాడు? ఎందుకు చెప్పుకోవట్లేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం. వినండి సూపర్ హిట్ సిరీస్ ది కింగ్.